సార్ జగన్ రావడం వల్ల మా యువతకి ఏమవుతుంది సార్? మా యువతకి ఏమి లాభాలు ఉన్నాయి సార్? ఉద్యోగ అవకాశాలు వస్తాయి, జీవితంలో చక్కగా స్థిరపడతారు. 4 కొత్తగా పెద్ద పోర్ట్లు వస్తున్నాయనేసి అంటేనే ఇంచుమించుగా కనీసం నాట్ లెస్ దాన్ 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి, చేపలు రొయ్యలు పట్టుకున్నాయి, అందులో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించిన లారీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. చిన్న చిన్న డాబాలు పెడతారు, టైర్లు పంచర్లు వేసేవాడు, గాలి కొట్టేవాడు, వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కడపలో వచ్చే స్టీల్ ఫ్యాక్టరీలో 50,000కి తగ్గకుండా ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్ సైడ్ ఉండే వాళ్ళకి మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ లాంటిది కూడా వస్తూ ఉంది కొత్తది, ఇంకా చాలా కూడా వస్తాయి. మీ యువతకి ఎటువంటి ఇబ్బందులు ఇక మీదట ఉండవు. మీరు చెన్నై, బాంబే అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని ఉంటుందా అంటే అది మీ అవసరాలను బట్టి, మీకున్న స్కిల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో అవకాశాలు లేక నా జనాలు అమెరికా పోతుంది. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చదువుకోవడానికని దానికోసమని వెళ్తారు. సో ఇలా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి ప్రజలు వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది దాన్ని ఫ్రీ బీస్ అని అవసరంగా మీరు దిక్కుమాలిన పదజాలాలు పెడతారా మీరు? అవి ఫ్రీ బీస్ కాదు. 2 పూటల తిండి కూడా తినేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల్లో అభివృద్ధి కూడాను కలిసి ఉంది. జనాలకి ఏంటంటే అభివృద్ధికి ఈ సంక్షేమానికి తేడా తెలియదు చాలామందికి. ఈ టీవీ ఛానల్స్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇదే పెద్ద బాధ. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు స్కూల్లో చేరితే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే, వాడు ఇంజనీరో డాక్టరో అయ్యి బయటికి రావడానికి 21-22 సంవత్సరాల వయసు వస్తే కానీ రాడు. 16 సంవత్సరాల పాటు వాడి మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి కిందనే లెక్క, అది సంక్షేమం కాదు. అమ్మఒడి కింద ఇచ్చేటువంటి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళతో పాటు పిల్లల్ని కూడాను పత్తి చేలల్లోకి మిరపకాయలు ఏరడానికి తీసుకుపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో దానికి కట్టు చేయకుండా చేయడానికి కోసం అని చెప్పి తల్లికి ఇచ్చారు. పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో ఉండే నేటివ్ స్పేస్లో ఉండే స్కూల్ తీసుకోండి, 450 ఉండేదట అంతకుముందు స్ట్రెంగ్త్, ఇప్పుడు 1400 ఉంది. అందుకని పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపించాలి. స్కూల్కి కనుక పంపిస్తే వాళ్ళకి డ్రెస్సు, బెల్టు, పుస్తకాలు, పౌష్టికాహారము, పెన్లు, ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము, ట్యాబ్లు అన్నీ ఇస్తున్నారు కదా. అది కూడాను అభివృద్ధే. వీళ్ళేదో ఫ్రీ బీస్ అంటారు. ఫ్రీ బీస్ అంటే ఇచ్చేది ఎవరికంటే అమెరికాలో కూడా నడుక్కు తినేవాళ్ళు ఉంటారా. ఒక్కసారి మీరు శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల ముందు కనుక వస్తే ఫుట్పాత్ల మీద అంతా కూడా జనాలు చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటిది ఫ్రీ బీస్. మన ఇండియాలో అంత దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఆహార ధాన్యాలకు మనకు కొదవలేదు. 2 సంవత్సరాల పాటు వర్షాలు పడకపోయినా పంటలు సగానికి పడిపోయినప్పటికీ కూడాను భారతదేశంలో ప్రతి ఒక్కడికి 2 పూటలకి తిండి ఉంది, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాదు, పాకిస్తాన్ అంతకంటే కాదు. ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఫ్రీ బీస్ అంటే ఏంటంటే 1 ఎకరమో 2 ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి వాడికి ఆ వ్యవసాయం మూలకంగా ఏదన్నా కనుక అప్పుల పాలు కనుక అయితే ఆ అప్పు తీసేయడం అనేటువంటిది వాడి అభివృద్ధి కోసము చేసినటువంటిది. అది కూడా ఫ్రీబీ కాదు. తనకు సొంత కాళ్ళ మీద నిలబడి 2 పూటలా భోజనం చేసి పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడికి కనుక ఇస్తే అది అనవసరంగా ఇచ్చినట్టు, అది ఫ్రీబీ. ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కూడాను ఇది సంక్షేమము, ఇది అభివృద్ధి అని ఎవడూ చెప్పలేదు. దానికి నిర్దిష్టమైన డెఫినేషనే లేదు. సినిమా యాక్టర్ కాబట్టి ఏమీ ఉండదండి. పవన్ కళ్యాణ్కే చదువు సంజయ్ సరిగలేదు. నెల్లూరు వెళ్తే ఆడ పుట్టానంటాడు, బాపట్ల వచ్చి ఆడ పుట్టానంటాడు, భీమవరం పోయా నేను ఆడ పుట్టానంటాడు. ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకి తెలియదు. ఆయన చదువుకుంది 10th క్లాసు, ఇంటర్మీడియట్లో 4 గ్రూపులతో చేశానంటాడు. నేను ఐఏఎస్ని అవుదామనుకున్నాను, కానీ ఏలుముద్ర వేసుకునే వాడు ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోతే వాడికి శాల్యూట్ కొట్టాలనే ఉద్దేశంతో మానేశానంటాడు. అంటే ఇది ఎట్ట ఉంటుందంటే ఆళ్ళలాగా మధ్యలో మీద బదులు ఏడ్చినట్టు అనమాట. ఆడిని ఎట్ట కంట్రోల్ చేయాలి అని చిరంజీవి నానా సాగు వచ్చాడు పాపం. ఎందుకంటే అనవసరంగా అట్లాంటి వాడి గురించి మాట్లాడతాడు. చెగవేరా లాంటి గొప్ప వ్యక్తితోటి కంపేర్ చేసుకుంటాడు. చెగవేరా ఎక్కడ, ఆయన ఎక్కడ?
నక్కకి నొగలా కనుక నిజంగానే చెగవేర ఈ రోజుల్లో కనుక బతికున్నట్టయితే ఈ పవన్ కళ్యాణ్ చేసే పనులకి పేక మీద ఖాళీ తొక్కేసేవాడు. అంటే సార్ దీని ఉద్దేశం పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తే బేసికల్లీ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో. హీ ఈజ్ అన్ఫిట్ టు పాలిటిక్స్. నిలుపు ఉండదు, నిదానం ఉండదు, పాలసీ ఉండదు, ఎంతసేపటిగా ఆవేశంగా మాట్లాడటం తప్ప రెండోది ఏది ఉండదు. రాజకీయాల్లో ఆవేశం అనేటువంటిది పనికి రాదు. శత్రువుని కూడా మిత్రువుగా మార్చుకునేటువంటి చాకచక్యం నీకుంటేనే నువ్వు రాజకీయంలో నెగ్గుతావు, లేకపోతే నువ్వు రాజకీయంలో నెగ్గలేవు. పవన్ కళ్యాణ్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. సార్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కానీ ప్రచారంలో వెనుకబడ్డారు అనేది వైఎస్ఆర్ ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గరకు వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, నా పర్సనల్ అనుభవం చెప్తున్నా, వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదా, చెప్పుకోవడం ఇష్టం లేదా, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. నువ్వు చేసింది చెప్పడానికి ఏమైంది, నీకు చెప్పు, చేసింది చెప్పడానికి ఏమైంది, అంతే తప్పేం లేదు. నువ్వేం అబద్ధాలు ఏం ఆడలేదు కదా, అవతలలాగా నువ్వేం అబద్ధాలు ఆడలేదు కదా. 2014లో ఇలానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిపించడం. ఇప్పుడు ఇది 2024 సంవత్సరంలో సేమ్ ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుంటారా? కాదు, ఆ ఫార్ములా వర్కౌట్ కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు, అనవసరంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించి 16 నెలల నుండి బయటకు వచ్చాడు. ఈయన ఏదో పెద్ద పోటుగాడు, ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా, వేద్దాంలే అన్నటువంటి వాళ్ళు కేవలము 1.5% మాత్రమే చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆ 1.5 జగన్మోహన్ రెడ్డి వైపుగానే తిరిగితే జగన్మోహన్ రెడ్డికి 100+ వచ్చేసాయి అప్పుడే 2014లోనే. ఆ ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు గెలిచాడు. మరి ఇప్పుడు అది కాదుగా పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటిదే. అన్యాయంగా జైల్లో పెట్టారు, అది కూడా తెలిసిందే. 1,00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 ,కాదు అన్న సంగతి జేడీ లక్ష్మీనారాయణ గారు క్లారిఫై చేశారు. అది 1,500 కోట్లే. దానికి ఎక్స్ప్లెనేషన్ కనుక చెప్తే అల్టిమేట్గా అది జీరో అయిపోతుంది. రామోజీరావు గారిది 2,600 కోట్ల రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోకూడదనే చట్టంలో ఉన్నా కానీ దాన్ని వైలేట్ చేసి తొంగలో దొక్కి తీసుకున్నాడు. ఆర్బీఐ వాళ్ళకి ఆయనే చెప్పాడు, ఇక మీద మానేస్తానులేండి అని రైటింగ్లో ఇచ్చాడు. దాని తర్వాత కూడా మళ్ళీ 2,000 కోట్లు చేశాడు. దేశంలో నన్ను ఎవడేం చేయలేడండి. మోడీ గారు ఏంది, అమిత్ షా గారు ఏంది, ఇంకొకటి ఏంది, నన్ను ఎవడూ ఏమీ చేయలేడు, నేనే ఇలాగే చేస్తా, ఏం జరుగుతుందో చూస్తా, అది ఆయన ఉద్దేశం. ఆయన చంద్రబాబు నాయుడికి అడ్వైజరు. వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈ ఇద్దరు తోడు దొంగలతో పాటు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరైంది, 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా ఉంది ఆయన మీద. దాని సంగతి రామోజీరావు గారు చెప్పడం, రామోజీరావు గారి సంగతి ఏబిఎన్ చెప్పడం, వీళ్ళిద్దరి సంగతి TV5లో సాంబశివరావు చెప్పడం. వీళ్ళ ముగ్గురు చెప్పకపోగా చంద్రబాబు నాయుడు ఏదో చాలా గొప్ప వ్యక్తి అన్నట్టుగా మహా టీవీలో వంశీ చెప్తాడు. అందుకనే చెప్పేది నేను, 4 ఛానళ్ళు 2 పేపర్లు మర్చిపోండి. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ కుదిరేటువంటి పనే కాదు. 120 సీట్లు పక్కాగా గ్యారంటీగా వస్తాయి. ఐపాక్ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు లాస్ట్ ఇయర్ జూలైలో. చెప్పాను నేను వాళ్ళకి, అదే మీరు ఈ సంగతులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి ఈ సంగతి సమాచారం, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ వ్యతిరేకత ఉంది ఈ సంగతి సమాచారం. సార్ సిద్ధం సాగు ముందు సర్వేలు చూస్తే 74-75 జగన్ రావడమే కష్టమని చెప్పేసి ఉన్నాయి. సిద్ధం సభ తర్వాత 120-130 అని చెప్పేసి అంటున్నారు. ఈ సిద్ధం సభ జనాల మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది? చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను బయటకు వచ్చి నేను ఇది చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఎప్పుడు చెప్పాలా చంద్రబాబు నాయుడు లాగా. మొట్టమొదటిసారి బయటకు వచ్చి చెప్పాడు. అది కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు లోయర్ లెవెల్లో ఉండే కార్యకర్తలు, అంటే బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలు ఎవరైతే జనాల్ని ఒప్పించి మెప్పించి బూత్ దాకా తీసుకొచ్చి ఓటు ఇస్తారో వాళ్ళల్లో అసంతృప్తి ఉంది. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు అని నాలాంటి వాళ్ళు, ఐపాక్ వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ జూలైలో చెప్పాను. దాన్ని దృష్టిలో తీసుకున్నాడేమో, ఆయన దగ్గరికి వెళ్ళిందేమో, అందుకని మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి నేను ఇంతవరకు చూడలేదు, నాకేం పదవి ఇవ్వలేదు. 2017 సంవత్సరం దగ్గర నుంచి చెప్తానే ఉన్నాను. ఇంకా గట్టిగానే చెప్పాలంటే 2016లో డిమానిటైజేషన్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 1.5% ఓట్లతోటే 2014లో ఓడిపోయాడు. 2019లో థంపింగ్ మెజారిటీతో వచ్చాడు. అదే జరుగుతుంది ఈసారి కూడా. ఎక్కడా జనాలు ఎవ్వరూ అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి.
వేరే వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మడానికి. ఈవీఎం మిషన్ల మీద బాగా రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగాను నేను. అతను చెప్పిన మాట చెప్తున్నాను. నేను కూడా టెక్నాలజీ కన్సల్టెంట్ని, నాకు కూడా తెలుసు ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన గెలిచినప్పుడేమో ఈవీఎం మిషన్లు నేనే కనిపెట్టాను అంటాడు. ఆయన ఓడిపోయినప్పుడేమో ఈవీఎం మిషన్లు దిక్కుమాలిన మిషన్లు పనిచేయట్లేదు అంటాడు. ఏ మాట మీద ఒక మాట మీద నిలకడ ఉండదయా ఆయనకు. ఆ మనిషి మీద నిలకడ అనేటువంటిదే ఉండదు. వాలంటీర్ వ్యవస్థ ఏంది, దిక్కుమాలిన వ్యవస్థ. 5,000 రూపాయలు ఉద్యోగమా, మీరు గోనె సంచులు మోస్తారా, మధ్యాహ్నం పూట వెళ్ళి తలుపులు కొడతారా అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన 5,000 కాదు నేను 10,000 ఇస్తున్నాను, ఆయన 50 ఏళ్ళగా పెట్టాడు, నేను 30 ఏళ్ళగా పెడతానంటాడు. నువ్వే ఎందుకు తిడతావు, నువ్వే ఎందుకు చేస్తావు? మనిషికి నిలుపు నిదానం ఉందా, పాలసీ ఉందా, ఏం చెప్పాలో నీకు తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్టున్నాడయా. ఇంక అంతకు తప్పేది. ఎందుకంటే ఓడిపోతారు అన్న సంగతి వాళ్ళకి డిసెంబర్ నెలలోనే కన్ఫర్మ్డ్. అది కూడా ఎట్లా, మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయించుకున్నారు వాళ్ళు. అప్పటికే వాళ్ళకి 120 సీట్లు గ్యారంటీగా వస్తాయి వైసీపీకి, వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారన్న సంగతి తెలుసు. అందుకనే వీళ్ళని చాలా రోజులు దగ్గర రానిలా. ఇంకా అదే పని ఎంట పడుతున్నారు. కానీ సరే మీ సావేదో మీరు రావంటారా బాబు, మా ఓట్లు వచ్చేది లేదు, మేము గెలిచేది లేదు, మీకు ఓట్లు వచ్చేది లేదు, మీరు గెలిచి వచ్చేది లేదు, మీరు గెలిస్తే సన్యాసి రాసుకుంటే బూడిద రాయలేండి వారమే. నువ్వు ఆయన్ని ఆపలేవు, నేను ఆయన్ని ఆపలేను, ఆయనతోటి నాకు విరోధం లేదు, అన్ని ఎంపీ సీట్లు నాకే సపోర్ట్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు అయినా అంతే, ఇదేంతే, నాకేందంటావు బాధ, మీరు కొట్టుకు సాగుంటారా బాబు అని వదిలేశారు. వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళిద్దరు కానీ కలిసిపోయారంటే ప్రత్యేక హోదాని అడుగుతారేమోనని చెప్పి బీజేపీ వాళ్ళ భయం. అందుకని చెప్పి ఏంటంటే వీళ్ళిద్దరు ఎలాగే ఉండాలి, కొట్టుకుంటూ ఉండాలి, ఏదో చూసాం అన్నట్టుగా చెప్పాలి. చిలకలూరుపేట సభలోకి వచ్చాడు, ఏవి మాట్లాడకుండా పోయాడు. మోడీ, అమిత్ షా ఎలాంటి వాడు అనుకున్నావు? బట్టతల మీద బొచ్చు పికే రకాలు. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు వాళ్ళకి బాగా తెలుసు. కానీ దగ్గరికి కూడా రానిరు వాడు. రైట్. ఇంకా